2025లో ఏఐని యూజ్ చేయని వాళ్ళు, ఏఐ చూసిన అద్భుతాలు చూసి వావ్ అన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. సరదాకో, అవసరానికో ఈ ఏఐని ఉపయోగిస్తున్న వాళ్ళు 112 మిలియన్ యూజర్స్ ఉన్నారు ఇండియాలో. దీనికి ప్రధాన కారణం వేల రూపాయలు విలువ చేసే సబ్స్క్రిప్షన్స్ ఫ్రీగా ఇవ్వటమే. జియో యూజర్స్ కి జెమినీ ఏఐ, ఎయిర్టెల్ యూజర్స్ కి పెర్ప్లెక్సిటీ వేల రూపాయలు విలువ చేసే సబ్స్క్రిప్షన్స్ ని 1 ఇయర్ పాటు ఫ్రీగా ఇస్తుంది. చాట్ జీపీటీ అయితే 16,000 రూపాయలు విలువ చేసే సబ్స్క్రిప్షన్ ని ఫ్రీగా ఇస్తుంది. ఎవరైనా ఏదైనా ఫ్రీగా చేస్తున్నారంటే గుర్తుపెట్టుకోండి, వెనక ఖచ్చితంగా ఏదో ఒక రహస్యం ఉంటుంది. ఏఐ సబ్స్క్రిప్షన్స్ అన్ని ఫ్రీగా వస్తున్నాయని మనం అనుకుంటున్నాం, కానీ ఏఐ మనల్ని ఫ్రీగా యూజ్ చేసుకుంటాం. మీకు విషయం తెలుసా? ఈ ఫ్రీ ఏఐ ఇండియన్ మొబైల్ యూజర్స్ నే టార్గెట్ గా చేసింది. చాలా మంది వీడియోస్ చూస్తారు. ఈ సపోర్ట్ కి థ్యాంక్స్ అలాట్. దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సబ్స్క్రిప్షన్ ఫ్రీగా రావడానికి మెయిన్ గా 2 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ అండ్ మెయిన్ రీజన్, ఇండియన్స్ నుంచి ఏఐ డేటాను కలెక్ట్ చేస్తుంది. ఏఐ కి ఇండియన్ యూజర్స్ డేటా చాలా ఇంపార్టెంట్. ఎందుకో అవకాశం దొరికినప్పుడు మళ్ళీ నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. రెండో రీజన్, జనాల్లోకి ఎంత ఫాస్ట్ గా ఫ్రీగా వెళ్తే జనాల నుంచి అంతే ఫాస్ట్ గా ఈజీగా మన డేటాని, అంటే ఫోటోస్, వీడియోస్, ఈమెయిల్స్, కాంటాక్ట్స్ లాంటివి, ఇవన్నీ మన పర్మిషన్స్ తో మనం ఇస్తున్న డేటా. మన పర్మిషన్ లేకుండా ఏ డేటాను కలెక్ట్ చేస్తుందో ఎవ్వరికీ తెలియదు. డేటా కలెక్ట్ చేసి ఏం చేసుకుంటారని మీకు డౌట్ రావచ్చు. ఇన్ఫాక్ట్ నాకు కూడా అదే డౌట్ వచ్చింది. ఒక్కో వ్యక్తి ఒక్కోలా ఏఐని యూజ్ చేస్తారు. కోట్ల యూజర్స్ కోట్ల వేలో ఏఐని యూజ్ చేస్తారు. అంటే ఏఐ కోట్ల వేస్ లో డేటాను కలెక్ట్ చేస్తాం. నిజం చెప్పాలంటే మన డేటాని, ప్రైవసీని ఏఐకి మనమే ఫ్రీగా ఇచ్చి ఏఐని మనమే ట్రైన్ అప్ చేస్తున్నాం. ఏఐకి డేటా ఇవ్వడం అంటే చాలా చాలా ఈజీగా, సింపుల్ గా కనిపించవచ్చు, కానీ ఇదే ప్రమాదకరమైన మెయిన్ అండ్ ప్రైమరీ మ్యాటర్. ఇప్పుడు వెంటనే కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా 1 ఇయర్ తర్వాత మాత్రం ఈ మాటలు నిజమవుతాయి. ఈ ఏఐ వల్ల హ్యూమన్ బ్రెయిన్ ఆలోచించడం తగ్గిపోతుందా లేదా మరింత షార్ప్ అవుతుందా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. ముఖ్యంగా సెన్సిటివ్ డేటాని ఏఐతో లింక్అప్ చేయొద్దు. గవర్నమెంట్ మానిటర్ చేస్తుందని మర్చిపోవద్దు.